మొదటి హక్కు సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుండి 18. ఇందులో ఒక్కొక్క ఆర్టికల్ గురించి కూడా మనం తెలుసుకుంటాం సవివరంగా. సమానత్వకు సంబంధించి ఆర్టికల్ 14 నుంచి 18 వరకు పొందుపరుచుకున్నాం. అందులో ఒక్కొక్క ఆర్టికల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆర్టికల్ 14 ఏం చెప్తుందండి అంటే చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ముందు అందరూ సమానమే. ఎట్ ద సేమ్ టైం చట్టాల ద్వారా సమాన రక్షణ. చట్టాల ద్వారా సమాన రక్షణ. ఇలా ఆర్టికల్ 14లో ఏం పొందుపరుచుకున్నామండి అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టాల ద్వారా సమాన రక్షణ. ఆర్టికల్ 14లో ఈ 2 వర్డ్స్ కూడా ఉంటాయి. ఏంటి చట్టం ముందు అందరూ సమానమే? అసలు చట్టం ముందు అందరూ సమానమే అనే పదాన్ని ఎందుకు పొందుపరుచుకున్నామండి అంటే భారతదేశంలో సాధారణ పౌరుడు మొదలుకొని ప్రధానమంత్రి వరకు కూడా భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా ఒకేలా పనిచేయడం జరుగుతుంది. సాధారణ పౌరుడు తప్పు చేసినా లేదా దేశ ప్రధానమంత్రి తప్పు చేసినా అందులో ఉన్న చట్టం ఒకే రకంగా చెప్తుంది. అది చట్టం ముందు అందరూ సమానమే. మరి ఈ చట్టం ముందు అందరూ సమానమే అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి అంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి పొందుపరచుకోవడం జరిగింది. బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం చట్టం ముందు అందరూ సమానమే. చట్టాల ద్వారా సమాన రక్షణ అనే పదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి అంటే అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే సమానమైన పరిస్థితుల్లో సమానమైన వ్యక్తుల్ని సమానంగా చూడడానికి ఈ చట్టాల ద్వారా సమాన రక్షణ పనిచేస్తుంది. దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి అంటే అమెరికా రాజ్యాంగం నుంచి. మనకి ఆర్టికల్ 14లో 2 వర్డ్స్ ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అంటే దేశంలో ఉన్న న్యాయస్థానాలు సాధారణ పౌరుడు మొదలుకొని ప్రధానమంత్రి వరకు కూడా ఒకే రకమైన తీర్పులు చెప్పడం అనేది జరుగుతుంది. అది నెక్స్ట్ చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే సమానమైన వ్యక్తులను సమాన పరిస్థితుల్లో సమానంగా చూడడం. అనగా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారనుకోండి, ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యేని తక్కువ ఒక ఎమ్మెల్యేని ఎక్కువ అలా చూడకుండా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, విద్యార్థులు అందరూ ఉన్నారనుకుందాం. విద్యార్థుల్లో మగ విద్యార్థులు ఉంటారు, ఆడ విద్యార్థులు ఉంటారు. అందరినీ కూడా సమానంగా చూడడం అంటే సమాన పరిస్థితుల్లో ఒక క్లాస్ రూమ్ లో అక్కడ స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు వాళ్ళందరినీ కూడా సమానంగా చూడడం. అలా సమానమైన పరిస్థితుల్లో సమానంగా చూడడానికి చట్టాల ద్వారా సమాన రక్షణ అనే పదాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి మనం పొందుపరచుకోవడం జరిగింది. ఇది ఆర్టికల్ 14. రెండవ ఆర్టికల్ 15 వివక్షలు నిషేధం. వివక్షలు నిషేధం. వివక్షలు నిషేధం అని ఆర్టికల్ 15లో పొందుపరచుకోవడం జరిగింది. ఏ విధమైన వివక్షలండి అంటే జాతి, మత, కుల, లింగ, పుట్టుకపరమైన జాతి, మత, లింగ, కుల, పుట్టుకపరమైన వివక్షలు నిషేధం. ఇలా పౌరులు కానీ పౌరుల పట్ల లేదా రాజ్యం కానీ పౌరుల పట్ల ఎలాంటి వివక్షలు కూడా చూపకూడదు అని ఆర్టికల్ 15లో పొందుపరచుకోవడం జరిగింది. మనం ఆర్టికల్ 15 చూసుకున్నట్లయితే వివక్షలు నిషేధం. ఏ రకమైన వివక్షలు అండి అంటే జాతి, మత, కుల, లింగ, పుట్టుకపరమైన వివక్షలు పౌరుల పట్ల కానీ లేదా రాజ్యం పౌరుల పట్ల కానీ, రాజ్యం అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కేంద్ర ప్రభుత్వాలు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా స్థానిక ప్రభుత్వాలు కానీ పౌరుల పట్ల అలాంటి వివక్షలు చూపించకూడదు అని ఆర్టికల్ 15 చెప్తుంది. మరి దీనిలో ఇంకేమైనా రిలాక్సేషన్ ఉందా అంటే స్త్రీల పట్ల కానీ లేదా బాలికలకు సంబంధించి రాజ్యం ఏమైనా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లయితే అది వివక్షకు వ్యతిరేకం కాదు. మనం ఆర్టికల్ 15 ఒకసారి తెలుసుకుంటాం. వివక్షల నిషేధం. రాజ్యం పౌరుల పట్ల ఎలాంటి వివక్షలు చూపకూడదు. ఎలాంటి వివక్షలు అండి అంటే జాతి, మత, కుల, లింగపరమైన వివక్షలు చూపకూడదు. మరి రిలాక్సేషన్ ఏంది అంటే స్త్రీలు కానీ బాలల పట్ల కానీ ప్రభుత్వం ఏమైనా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లయితే ఈ ఆర్టికల్కి వ్యతిరేకం కాదని చెప్పడం జరిగింది. దానితో పాటు ఎవరైతే సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి కొన్ని ఏమైనా అవకాశాలు కల్పించినట్లయితే అది కూడా వివక్ష కాదు అని చెప్పడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే విద్యాలయాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మనం చెప్పుకున్నాం వివక్షలో నిషేధం అని.
కులపరమైన వివక్ష చూపించకూడదని చెప్తుంది ఆర్టికల్ 15. కానీ ఆ వర్గాలు పైకి తీసుకురావాలి అంటే స్త్రీలు కానీ లేదా బాలికలు కానీ లేదా ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ లేదా ఓబీసీ వర్గాలు కానీ పైకి తీసుకురాబడాలి అంటే వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం వివక్ష కాదని కూడా చెప్పడం జరిగింది. ఇది రెండవ ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 చూసుకున్నట్లయితే ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు సమానం. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అందరికీ కూడా ఏంటండి అంటే సమానం. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు సమానం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు రాజ్యం పౌరుల పట్ల ఎలాంటి వివక్ష కూడా చూపకూడదు. మరి ఆ వివక్షలు ఏంటండి అంటే జాతి, మత, కుల, లింగ, పుట్టుక, జన్మస్థాన, ప్రాంతపరమైన వివక్షలు చూపించకూడదని చెప్తుంది. జన్మస్థాన, ప్రాంతపరమైన వివక్షలు చూపించకూడదని చెప్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా అందరికీ కూడా సమానం. రాజ్యం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు పౌరుల పట్ల ఇలాంటి ఏ వివక్ష కూడా చూపించకూడదు. మతపరమైన వివక్ష కానీ, లింగపరమైన వివక్ష కానీ లేదా జన్మస్థాన, ప్రాంతపరమైన వివక్షలు చూపించకూడదని ఆర్టికల్ 16 చెప్తుంది. కానీ ఈ ఆర్టికల్ 16 కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి. అవేంటండి అంటే ఈ అనాదిగా వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ కానీ లేదా ఓబీసీ వర్గాలు కానీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడం ఈ వివక్షకు వ్యతిరేకం కాదు అని చెప్పడం కూడా జరిగింది. ఆర్టికల్ 16 చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అందరికీ సమానమే, అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరూ సమానంగా పోటీ పడవచ్చు. కానీ ఈ ఆర్టికల్ 16 మరి అందరికీ సమానం అయ్యేటప్పుడు అనాదిగా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావాలి అంటే వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లు కల్పించవచ్చని చట్టంలో ఏం చేసినామండి అంటే రాజ్యాంగంలో మరికొన్ని రిలాక్సేషన్స్ కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే ఎస్సీ ఎస్టీ వర్గాలకి గాను ఓబీసీ వర్గాలకు గాను ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 81వ రాజ్యాంగ సవరణ 2000 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ యొక్క క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలు 50% మించినప్పటికీ కూడా అది వివక్ష కాదని చెప్పడం జరిగింది. దాంతో పాటు 85వ రాజ్యాంగ సవరణ 2001 సంవత్సరంలో ఏం చేశారండి అంటే ఎస్సీ ఎస్టీల యొక్క ఉద్యోగ ప్రమోషన్ లో కూడా రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది. ఉద్యోగ ప్రమోషన్ లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అది వివక్ష కాదు. ఆర్టికల్ 16 ఏం చెప్తుందండి అంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అందరికీ సమానమే, ఎలాంటి వివక్ష కూడా చూపించకూడదు. కానీ ఈ ఆర్టికల్ 16 కు ఉన్న రిలాక్సేషన్స్ ఏంటండి అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ లేదా ఓబీసీ వర్గాలు కానీ పైకి తీసుకురాబడాలి అంటే వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించవచ్చు, అది చట్ట వ్యతిరేకం కాదు. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఉద్యోగాలు ఆ ప్రాంతానికి కల్పించడం కూడా వివక్ష కాదు. ఎందుకండి అంటే కొన్ని వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, ఆ వెనుకబడిన ప్రాంతాలు పైకి తీసుకురాబడాలి అంటే ఆ ప్రాంతపరమైన వివక్ష కూడా చూపించవచ్చని ఆర్టికల్ 16 సబ్ ఆర్టికల్స్ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం. అంటరానితనం నిషేధం. అంటరానితనం నిషేధం. ఈ ఆర్టికల్ సక్రమంగా అమలు కాకపోవడం వలన భారత ప్రభుత్వం కొన్ని చట్టాలు చేయడం అనేది జరిగింది. ఆ చట్టాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 17 ఏం చెప్తుందని అంటే అంటరానితనం నిషేధం. మన ఏ ఒక్క వర్గాన్నో లేదా ఏ ఒక్క కులాన్నో అంటరాని వాళ్ళుగా ప్రదర్శించడం తప్పు. దీని ప్రకారం నిషేధించడం అనేది జరిగింది. అంటరానితనం నిషేధం సక్రమంగా అమలు కాకపోవడం వలన భారత ప్రభుత్వం ఏం చేసిందండి అంటే కొన్ని చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే 1955 అంటరానితనం నిషేధ చట్టం. 1955 అంటరానితనం నిషేధ చట్టం అనగా ఏ ఒక్క వర్గం పట్ల ఏ పౌరుడు కూడా లేదా రాజ్యం కూడా అంటరానితనాన్ని ప్రదర్శించకూడదు. అలా ప్రదర్శించినట్లయితే వాళ్ళు శిక్షార్హులకు గురవడం అనేది జరుగుతుంది. అలా సక్రమంగా అమలు కావడం కోసం ఏం చేశారండి అంటే 1955లో అంటరానితనం నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది. అంటరానితనం నిషేధ చట్టం. అంటరానితన నిషేధ చట్టం ఇది సక్రమంగా అమలు కాకపోవడం వలన ఆర్టికల్ 17 ఏం చెప్తుందని అంటే అంటరానితనం నిషేధం. ఏ ఒక్క పౌరుడు కూడా ఏ ఒక్క వర్గం పట్ల లేదా ఏ ఒక్క కులం పట్ల అంటరానితనాన్ని ప్రదర్శించకూడదు.
అది సక్రమంగా అమలు కాకపోవడం వలన భారత ప్రభుత్వం ఏం చేసిందండి అంటే ఈ 1955లో అంటరానితన నిషేధ చట్టాన్ని చేసింది. ఇది కూడా సక్రమంగా అమలు కాకపోవడం వలన 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. పౌర హక్కుల పరిరక్షణ చట్టం అంటే ఈ చట్టాన్ని మరింత కఠినంగా చేయాలనే ఉద్దేశంతో 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేశారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఇది కూడా సక్రమంగా అమలు కాకపోవడం వలన 1989లో ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టాన్ని చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం. వీళ్ళ పట్ల ఎలాంటి అంటరానితనాన్ని ప్రదర్శించినా లేదా వీళ్ళపైన ఎలాంటి ఆకృత్యాలను ప్రదర్శించినా అంటే వాళ్ళని హింసించడం కానీ లేదా వాళ్ళని పీడించడం కానీ లేదా వాళ్ళపై భౌతిక దాడులకు పాల్పడినా ఈ చట్టం ప్రకారం ఏం చేస్తారండి అంటే శిక్షించడం జరుగుతుంది. దీని ప్రకారం వాళ్ళపైన ఎలాంటి అంటరానితనాన్ని ప్రదర్శించినా 6 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానాలు కూడా విధించడం అనేది జరుగుతుంది ఈ చట్టం ప్రకారం. ఇలా ఆర్టికల్ 17 ఏం చెప్తుందండి అంటే అంటరానితనం నిషేధం. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 18 బిరుదులు నిషేధం. ఆర్టికల్ 18 ఏం చెప్తుందండి అంటే బిరుదులు నిషేధం. విద్యా సైనిక పరమైన బిరుదులు తప్ప విద్యా సైనిక పరమైన బిరుదులు మినహా మిగతా బిరుదులన్నీ కూడా నిషేధం అని చెప్తుంది ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 బిరుదులు నిషేధం. ఏంటండి బిరుదులు? ఈ బిరుదులు అనేవి నిషేధించడం అనేది జరిగింది. సైనిక విద్యాపరమైన బిరుదులు మినహా మిగిలిన బిరుదులు రాజ్యం ఎవరి పట్ల కూడా బహుకరించదు. సైనిక విద్యాపరమైన బిరుదులు మినహా రాజ్యం మరే బిరుదులను కూడా పౌరులకు బహుకరించదు. ఏంటి సైనిక అంటే సైనిక సంబంధ బిరుదులు అంటే మనం కీర్తి చక్రాన్ని, అశోక చక్రాన్ని, పరమవీర చక్రాన్ని అంటే సైనిక రంగంలో ఎవరైతే విశేష కృషి చేస్తారో వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చే బిరుదులు మినహా లేదా విద్యా సంబంధ బిరుదులు మినహా మరే బిరుదులను కూడా రాజ్యం పౌరులకి కల్పిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఆర్టికల్లోనే ఉంటుంది విదేశాల నుండి భారతీయ పౌరులు ఎలాంటి బిరుదులను కూడా స్వీకరించకూడదు. ఒకవేళ స్వీకరించాలి అనుకుంటే ఖచ్చితంగా రాష్ట్రపతి యొక్క అనుమతిని తీసుకోవాలి. విదేశాల నుంచి ఎలాంటి బిరుదులను కూడా భారతీయ పౌరులు స్వీకరించరారు. విదేశీ బిరుదులు అనేవి నిషేధం. ఒకవేళ స్వీకరించాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరి ఆమోదం ఉండాలండి అంటే రాష్ట్రపతి ఆమోదం ద్వారా మనం ఈ బిరుదుల్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. మరి ప్రెజెంట్ భారతదేశంలో అత్యున్నత పురస్కారాలు ఇస్తారు. పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటివి. అవి కేవలం ఏదో ఒక రంగంలో వాళ్ళకి ఇచ్చే గుర్తింపు తప్ప అది బిరుదులు కాదని సుప్రీంకోర్టు ఒకనొక కేసులో కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సైనిక విద్యాపరమైన బిరుదులను మినహా భారత రాజ్యం ఎవరికి కూడా ఎలాంటి బిరుదులను కల్పించదు. ఒకవేళ విదేశీ బిరుదులను కూడా స్వీకరించాలనుకుంటే మనం ఏం చేయాలండి అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం ద్వారా పొందడం అనేది జరుగుతుంది. ఇది ఆర్టికల్ 18. మనం మొదటి హక్కును చూసుకున్నాం. రెండవ హక్కు కానీ చూసుకున్నట్లయితే రెండవది స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు. స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు. స్వేచ్ఛ స్వాతంత్ర హక్కుకు సంబంధించి ఆ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు కూడా పొందుపరచుకోవడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్ర హక్కుకు సంబంధించి ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. ముందుగా మొదటి ఆర్టికల్ చూసుకుందాం. ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 19 సబ్ ఆర్టికల్ 1లో 7 రకాలైన స్వేచ్ఛలు పొందుపరచుకోవడం జరిగింది. 7 రకాలైన స్వేచ్ఛలు పొందుపరచడం జరిగింది ఆర్టికల్ 19లో. ఆర్టికల్ 19(1)(a) చూసుకున్నట్లయితే వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ. వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ. వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 19(1)(a). 1(b) నిరాయుధులుగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 19లో 7 రకాలైన స్వేచ్ఛలు భారత పౌరులకు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 19(1)(a) వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 19(1)(b) సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. ఆర్టికల్ 19(1)(c)
సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ భారత పౌరులకు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 19(1)(d)లో ఏం పొందుపరుచుకున్నామండి అంటే సంచార స్వేచ్ఛ. సంచార స్వేచ్ఛ. ఆర్టికల్ 19(1)(e) స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. స్థిర నివాసం ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించడం అనేది జరిగింది. ఆర్టికల్ 19(1)(f) ఆస్తి స్వాతంత్ర్యం. ఆస్తి స్వాతంత్ర్యం దీన్ని ఏమంటారండి అంటే ఆస్తి స్వేచ్ఛ అని కూడా అంటారు. ఆర్టికల్ 19(1)(f). ఆర్టికల్ 19(1)(g) ఏం చెప్తుందండి అంటే వృత్తి స్వేచ్ఛ. అంటే నచ్చిన వృత్తిని చేపట్టే స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించడం అనేది జరిగింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 19లో 7 రకాలైన స్వేచ్ఛలు కల్పించడం జరిగింది. 1A వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ, 1B సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, సంచార స్వేచ్ఛ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, ఆస్తి స్వాతంత్ర్యం, అదే ఆస్తి స్వేచ్ఛ, వృత్తి స్వేచ్ఛ, ఇలా 7 రకాలైన స్వేచ్ఛలు కల్పించడం జరిగింది. ఈ ఆస్తి స్వాతంత్ర్యాన్ని 1978-44వ రాజ్యాంగ సభ ద్వారా ఏం చేశారండి అంటే ఈ 19 నుంచి మినహాయించడం జరిగింది, అదే రద్దు చేయడం అనేది జరిగింది. ప్రెసెంట్ భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పిస్తున్న స్వేచ్ఛల సంఖ్య ఏంటండి అంటే 6. ఆస్తి స్వేచ్ఛను ఏం చేశారండి అంటే 1978-44వ రాజ్యాంగ సభ ద్వారా రద్దు చేయడం అనేది జరిగింది. ప్రెసెంట్ భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పిస్తున్న స్వేచ్ఛల సంఖ్య 6. వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రతి వ్యక్తి కూడా తానేమనుకుంటున్నాడో ఆ భావాన్ని ప్రకటించే స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించింది. సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. అంటే నిరాయుధులుగా, అంటే సమావేశాలు ఎలాంటి సమావేశం, ఎవరైనా సమావేశం, రాజకీయ పార్టీ సమావేశాలా లేదా ఇంకేదైనా సమావేశాల, ఏ సమావేశాలైనా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించింది. కాకపోతే నిరాయుధులుగా, అంటే ఎలాంటి మారణాయుధాలు లేకుండా కూడా ఏం చేయాలని అంటే వాళ్ళు ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు, సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాంటి వృత్తిపరమైన సంఘాలు కానీ లేదా విద్యా సంఘాలు కానీ ఎలాంటి సంఘాలైనా ఆర్టికల్ 19(1)(c) ప్రకారం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ భారత పౌరులకు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 19(v) సంచార స్వేచ్ఛ. అంటే దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా సంచరించే స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించేది. గతంలో చూసుకున్నట్లయితే ఆర్టికల్ 370 ఉండేటప్పుడు జమ్మూ కాశ్మీర్లో నచ్చినట్లు సంచారం చేస్తారంటే అవును, కాకపోతే ప్రెసెంట్ ఆ ఆర్టికల్ 370 రద్దయింది, ఇక్కడ కూడా మనం స్వేచ్ఛగా సంచరించవచ్చు. ఆర్టికల్ 19(1)(e) ఏం చెప్తుందని అంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్టికల్ 370 ఉన్నంత వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటామంటే అవదు. ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దయిందో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా మనం ప్రెసెంట్ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆస్తి స్వాతంత్ర్యం మనం ముందుగానే చెప్పుకున్నాం. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ స్వేచ్ఛల జాబితా నుంచి దీన్ని రద్దు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వృత్తి స్వేచ్ఛ. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నచ్చిన వృత్తిని చేపట్టవచ్చు. ఇక్కడ ప్రతి స్వేచ్ఛ కూడా కల్పించడం జరిగింది. అవసరం అనుకునే సందర్భంలో ప్రభుత్వం ఏం చేయొచ్చండి అంటే ఈ స్వేచ్ఛల పైన హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. స్వేచ్ఛలు కల్పించింది వ్యక్తి సంపూర్ణ వికాసంతో జీవించడం కోసం ఈ స్వేచ్ఛలు ఉపయోగపడతాయి. భారతీయ పౌరుడు ఏ విధంగా మానసిక ఉల్లాసంతో, ఏ సంపూర్ణ వికాసంతో ఎలా అయితే జీవించాలనుకుంటున్నాడో అలా జీవించడం కోసం భారత రాజ్యాంగం ఈ స్వేచ్ఛలను కల్పించింది. అవసరమైన సందర్భంలో భారత ప్రభుత్వం ఏం చేయొచ్చండి అంటే హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. మనం చూసుకున్నాం సంచార స్వేచ్ఛ కలదు. ప్రతి ఒక్క పౌరుడికి కూడా సంచార స్వేచ్ఛ ఉంది. ఒకవేళ ఎవరైనా మన సంచారానికి ఏమైనా అవరోధం కల్పించినట్లయితే మనం ఏం చేయొచ్చండి అంటే సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించవచ్చు అని చెప్పా. మరి ప్రెసెంట్ కరోనా టైం, మనం ఏమైనా మనకేంది సంచార స్వేచ్ఛ ఉంది, మనం నచ్చినట్లు తిరగాలనుకుంటాం. ఈ టైంలో మనల్ని పోలీసులు ఆపుతున్నారు కదండి, మనం సుప్రీంకోర్టుని, హైకోర్టుని ఆశ్రయించవచ్చా అంటే ఆశ్రయించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ముందు క్లాసులోనే చెప్పా, ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి కావు. వీటిపైన హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. ప్రజారోగ్యం దృష్ట్యా కానీ, శాంతి భద్రతల దృష్ట్యా కానీ, లేదా విదేశాలతో సంబంధాల దృష్ట్యా కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయొచ్చండి అంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయొచ్చండి అంటే వీటిపైన హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. ఇలా పరిమితులు కూడా వీటిపైన విధించడం అనేది జరుగుతుంది. వృత్తి స్వేచ్ఛ. ప్రతి ఒక్క వ్యక్తి నచ్చిన వృత్తిని చేపట్టవచ్చు.
మరి వృత్తిని చేపట్టొచ్చు కదా అని తగిన అర్హతలు లేకుండా డాక్టర్ వృత్తిని చేపడతాం అనుకుంటే ప్రజల ఆరోగ్యానికి భంగం కలుగుతుంది కాబట్టి వాళ్ళపైన నిషేధం విధించడం అనేది జరుగుతుంది. ఇది భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన 6 రకాల స్వేచ్ఛలు. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 20 శిక్షల నుండి రక్షణ. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 20 శిక్షల నుండి రక్షణ. శిక్షల నుండి రక్షణ మనం ముందుగానే తెలుసుకున్నాం. జాతీయ అత్యవసర పరిస్థితి విధించేటప్పుడు ప్రాథమిక హక్కులన్నీ రద్దు అవుతాయి. 2 ఆర్టికల్స్ రద్దు కావని తెలుసుకున్నాం. అందులో మొదటిది ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 ఏం చెప్తుందండి అంటే శిక్షల నుండి రక్షణ. ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి పాల్పడేటప్పుడు చట్టంలో ఎంత శిక్ష అయితే ఉందో అంత మాత్రమే విధించాలి అని ఆర్టికల్ 20 చెప్తుంది. ఒక వ్యక్తి నేరం చేసే నాటికి చట్టం ఏమైతే చెప్తుందో అంత మాత్రమే శిక్ష విధించాలని ఈ ఆర్టికల్ 20 చెప్పడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే ఆయనకు 2 సార్లు శిక్ష విధించే రైట్ ఎవరికి లేదని కూడా ఆర్టికల్ 20 చెప్పడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తిని తనకు తానే నేరం అంగీకరించమని తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని కూడా దానికి వ్యతిరేకంగా ఈ ఆర్టికల్ 20 కల్పించడం అనేది జరుగుతుంది. ఇలా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని ఆర్టికల్ ఏదండి అంటే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని ఒక ఆర్టికల్ ఈ ఆర్టికల్ 20. నెక్స్ట్ 2వ ఆర్టికల్ మనకు తెలుసు ఆర్టికల్ 21 జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అది కూడా రద్దు కాదు. నెక్స్ట్ ఆర్టికల్ 21 జీవించే హక్కు. దీన్ని ఏమంటారండి అంటే ప్రాణ రక్షణ హక్కు అని కూడా అంటారు. ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అన్ని ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయని చెప్పుకున్నాం. 2 ఆర్టికల్స్ తప్ప ఆర్టికల్ 20 ఆర్టికల్ 21. ఆర్టికల్ 20 ఏం చెప్తుంది శిక్షల నుండి రక్షణ. ఆర్టికల్ 21 జీవించే హక్కు. అత్యవసర పరిస్థితుల్లో కూడా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని హక్కు జీవించే హక్కు. మరి జీవించే హక్కులు ఏమేం భాగమండి అంటే గౌరవప్రదంగా జీవించం. గౌరవప్రదంగా ఒక వ్యక్తి జీవించే హక్కు ఇందులో భాగమే. గౌరవప్రదంగా ఒక వ్యక్తి జీవించే హక్కు ఈ ప్రాణ రక్షణ హక్కులో భాగమే. దానితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు ఇది కూడా జీవించే హక్కులో భాగమే. కాలుష్య రహిత జీవితాన్ని పొందడం కూడా జీవించే హక్కులో భాగమే. అలాగే ఏమైనా రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాల్ని కూడా రహస్యంగా ఉంచుకునే హక్కు కూడా జీవించే హక్కులో భాగమే. ఇలా ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో వేరు సందర్భాల్లో జీవించే హక్కులో భాగంగా పొందుపరచుకోవడం అనేది జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19 ఆర్టికల్ 20 ఆర్టికల్ 21. నెక్స్ట్ ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఆర్టికల్ 21A భారత రాజ్యాంగం 3వ భాగంలో లేదు. మరి దీన్ని ఎప్పుడు పొందుపరిచారండి అంటే భారత రాజ్యాంగానికి 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేసి 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేసి 3వ భాగంలో ఆర్టికల్ 21A పొందుపరచడం జరిగింది. మరి ఆర్టికల్ 21Aలో ఏముంటుందండి అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని ఆర్టికల్ 21A చెప్పడం జరుగుతుంది. 6 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని ఈ ఆర్టికల్ 21A చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ 21A ప్రకారమే విద్యా హక్కు చట్టం అనేది 2009లో చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. విద్యా హక్కు చట్టం ఎప్పుడు చేశారండి అంటే 2009లో చేశారు. ఈ చట్టం అమల్లోకి ఎప్పుడు వచ్చిందండి అంటే 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాలలో ప్రతి బాల బాలికలు కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. వాళ్ళకి ఒక హక్కుగానే ప్రాథమిక హక్కుగానే కల్పించడం అనేది జరిగింది. ఒకవేళ ఈ హక్కుకి ఏమైనా భంగం కలిగినట్లయినా వాళ్ళు కోర్టుని కానీ ఆశ్రయించినట్లయితే వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది జరుగుతుంది. ఇది ఈ ఆర్టికల్ని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో పొందుపరచుకోవడం అనేది జరిగింది. ఆర్టికల్ 22 నిర్బంధాల నుండి రక్షణ. నిర్బంధాల నుండి రక్షణ ఏంటంటే నిర్బంధాల నుండి రక్షణ అనగా ఏదైనా తప్పు చేసే సందర్భంలో పోలీసులు మనల్ని నిర్బంధించే రైట్ వాళ్ళకి కలదు.
అలా మరి తప్పు చేయని సందర్భంలో ఏమైనా నిర్బంధించవచ్చా అంటే బంధించవచ్చా? అలాంటి తప్పు చేయని సందర్భంలో బంధించే రైట్ ఎవరికి కూడా లేదు. కొన్ని సందర్భాల్లో తప్పు చేయనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ముందుగానే వాళ్ళని ఏం చేస్తారండి అంటే బంధించడం జరుగుతుంది, అదే నిర్బంధించడం జరుగుతుంది. దాన్ని ఏమంటారండి అంటే నివారక నిర్బంధం అని కూడా అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి బయట ప్రాంతంలో ఉన్నట్లయితే ఆయన వల్ల ఏమైనా అల్లర్లు జరుగుతాయి అన్నట్లు భావించినట్లయితే ఆయన ముందుగానే ఏం చేస్తారని అంటే కొంత ప్రాంతంలో కానీ లేదా ఏదైనా ఒక హౌస్ లో కానీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారని అంటే నివారక నిర్బంధం. నివారక అంటే ఆయన ఏమైనా అల్లర్లు చేపడతాడేమో, ఆయన బయటగానే ఉన్నట్లయితే అల్లర్లు చెలరేగుతాయి అని భావించి ప్రభుత్వం ఏం చేస్తుందని అంటే పోలీసులు ఏం చేస్తారని అంటే నిర్బంధించడం జరుగుతుంది. దాన్ని ఏమంటారని అంటే నివారక నిర్బంధం అని అంటారు. ఇలా నిర్బంధాల నుండి రక్షణ కోసం ఆర్టికల్ 22 చెప్తుంది. మనం స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు గురించి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19 నుండి 22 వరకు కూడా ఈ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కుల గురించి పొందుపరచుకోవడం జరిగింది. పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23, 24. ఆర్టికల్ 23 ఏం చెప్తుందండి అంటే భారతదేశంలో మిలియన్ కొద్ది జనాభా ఆత్మాభిమానాన్ని కోల్పోవడం జరుగుతుంది, అంటే పీడింపబడడం జరుగుతుంది. ఆర్టికల్ 23, 24 ఈ పీడనాన్ని నిరోధించే హక్కుల్లో భాగం. ఆర్టికల్ 23 ఏం చెప్తుందండి అంటే మానవ అక్రమ రవాణా నిషేధం, వెట్టి చాకిరీ నిషేధం. మానవ అక్రమ రవాణా అట్ ద సేమ్ టైం వెట్టి చాకిరీ కూడా నిషేధం అని ఆర్టికల్ 23 చెప్తాయి. వెట్టి చాకిరీ అంటే ఎలాంటి వేతనం కూడా ఇవ్వకుండా కట్టు బానిసలుగా వాళ్ళ చేత పని చేయించుకోవడం. వీటి వలన ఈ రెండింటి వలన కూడా ఏమవుతారండి అంటే వ్యక్తులు పీడింపబడడం జరుగుతుంది. అలా ఆ పీడనాల నుండి రక్షణ కల్పించడం కోసం భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 23, 24లో పొందుపరచుకోవడం జరిగింది. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా నిషేధం, అట్ ద సేమ్ టైం వెట్టి చాకిరీ కూడా నిషేధం. మానవ అక్రమ రవాణా అంటే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి అక్రమంగా మనుషులను తరలించి వాళ్ళ చేత హానికరమైన పని ప్రదేశాల్లో కార్మికులుగా చేర్పించుకోవడం, అలా కార్మికులుగా చేర్పించుకొని వాళ్ళ పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం, కొన్ని సందర్భాల్లో వాళ్ళు కార్మికులుగా చేర్పించుకోవడం వాళ్ళకి బానిసలుగా చేసుకొని వాళ్ళకి ఎలాంటి వేతనాలు కూడా ఇవ్వకపోవడం, ఇవన్నీ సందర్భాల్లో కూడా వ్యక్తులు పీడింపబడడం అనేది జరుగుతుంది. ఆ పీడనాలని రక్షణ కల్పించడం కోసం ఆర్టికల్ 23 పొందుపరచుకోవడం జరిగింది. ఆర్టికల్ 24 ఏం చెప్తుందండి అంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధం. బాల కార్మికులు అనగా 14 సంవత్సరాల లోపు బాల బాలికలు. ఇలా 14 సంవత్సరాల లోపు బాల బాలికల్ని ఎలాంటి హానికరమైన పని ప్రదేశాల్లో చేర్పించుకోకూడదు అని ఆర్టికల్ 24 చెప్తుంది. బాల కార్మికులు అనగా 14 సంవత్సరాల లోపు బాలులు. అలాంటి బాల బాలికలు పాఠశాలలో విద్యను పొందాలి తప్ప ఎలాంటి పని ప్రదేశాల్లో కార్మికులుగా చేరకూడదు. ఒకవేళ చేరినట్లయితే వాళ్ళకి సామర్థ్యాన్ని మించి పని చేసినట్లే. కాబట్టి ఈ ఆర్టికల్ 24 ఏం చెప్తుందని అంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధం అని చెప్తుంది. ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధం. మనం 3వ హక్కును చూసుకున్నాం, పీడనాన్ని నిరోధించే హక్కు. దయచేసి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని వీడియోలతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.